माता की जय, गौ माता की जय, सनातन धर्म की जय श्री राम, जय श्री राम। I am Dr. K. Virao from Manjara Heights, Phase 1, requesting all friends and ladies and gentlemen, come out from everybody for the prayer to attend to attend the function and to welcome the God from the Ayodhya. And today is one of the biggest festival by Prime Minister of India to open the railways as well as the aircraft in Ayodhya. So I request everybody to participate and enjoy the festival and for the wishing for the new year for everybody. Thank you. ఇంటింటికి అయోధ్య రాముల వారి బాలరాముడి వారి అక్షింతలు చేర్చుట గురించి చిత్రాలయం తరఫున ఈ ఆహ్వాన కార్యక్రమం పెట్టుకున్నాము. మా అక్షింతలు శివాలయం నుంచి ఇక్కడికి వస్తాయి. ఇక్కడ నుంచి మళ్ళీ దులుస్థిరంగా మొత్తం చిత్రాలయం మొత్తం తిరిగి మళ్ళీ శివాలయంలో పెట్టి రేపు 1 నుంచి 7వ తారీఖు వరకు ప్రతి ఇంటికి అక్షింతలు సమర్పించడానికి ఇంటింటికి వెళ్ళి భజనతోటి భక్తిభావంతో పోయి ఆధ్యాత్మికంగా మేము ప్రతి ఇంటికి వెళ్ళి అక్షింతలు సమర్పించి మన రాముల వారి గురించి మన ప్రేమ అభిమానము మన మొత్తం చూపించడానికి చిత్రాలయం అంతా తరలి వచ్చింది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు ఆ భగవంతుని కృపగా భావిస్తున్నాను. అందరికీ ఈ రాముల వారి అక్షంతలు మన ఇండియాకు ఒక్కడే కాకుండా మన సనాతన ధర్మమైన సర్వజన సుఖినా భవంతు అనే దానిలో సమస్త జీవనావళి బాగుండాలని ఈ అక్షింతలు ధరించి అందరూ క్షేమస్థైర్య ఆవాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించు. ఈ రాముని కార్యంలో అందరూ పాల్గొనాలని కోరుచున్నాను. जय श्री राम, जय बोलो जानकी రామచంద్ర భగవానికి జై. మా చిత్రలేఅవుట్లో చాలా సంతోషం అనిపిస్తుంది. రాముల వారి గురించి ఇక్కడికి వచ్చినందుకు, అయోధ్యకు పాదాలు వెళ్తున్నందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మా చిత్రలేఅవుట్ లేడీస్ అందరూ చాలా సంతోషంగా అందరూ ఇందులో పాల్గొని శోభాయాత్రను చాలా బాగా చేస్తున్నారు. చాలా మంది లేడీస్ వచ్చారు. జై బోలో సియారామ్కి, జై శ్రీరామ్, జై బోలో హనుమాన్కి, జై శ్రీరామ్. చాలా బాగా సంతోషం అనిపిస్తుంది. ఇక్కడ ఇందులో పాల్గొన్నందుకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా చిత్రాలేఅవుట్లో జరిగే రామాలయము గుడి సందర్భంగా ఈరోజు మా చిత్రాలేఅవుట్కి అక్షంతలు వస్తున్నాయి. మేమందరము స్వాగతం పలకడానికి చిత్రాలేఅవుట్ మహిళలందరూ సోదరులు అందరం ఇక్కడ స్వాగతం పలకడానికి వెయిట్ చేస్తున్నాము. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే మా చిత్రాలేఅవుట్లో ప్రతిది ఏ విషయమైనా మేము చాలా బాగా జరుపుకుంటాము. ముఖ్యంగా లేడీస్ అన్నిట్లలో ముందుంటాము మేము. ఇది చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి 22వ తారీఖు నాడు కూడా మా చిత్రాలేఅవుట్ సొసైటీ ప్రాంగణంలో పెద్ద స్క్రీన్ పెట్టి స్వామివారిది విగ్రహ ప్రతిష్టాపన చూపిస్తున్నారు. దానికి కూడా అందరం ఇలాగే ఉత్సాహంగా హాజరవుదామని ఆ రోజు ప్రసాద వితరణ అందరం అనుకున్నాము. మేమంతా గ్రూపులుగా ఏర్పడి ప్రతి ఇంటికి అక్షంతలు పంచుదామని నిన్న మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాము. దీనికి అందరు పార్టిసిపేట్ చేసిన చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు ఎంతో శుభదినం అండి. మాకు ఇక్కడ చిత్రాలేఅవుట్కి శ్రీరాముడివి అక్షంతలు వచ్చాయి. గత 500 సంవత్సరాల నుంచి మన రామజన్మభూమి కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. అలాంటి అంత త్యాగాల తర్వాత మనకి ఇప్పుడు రామ మందిర నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఆ శుభ సందర్భంగా మనం ఇక్కడ అక్షంతలు తీసుకొని ప్రతి ఇంటింటికి చేరుస్తున్నాము. మళ్ళీ 22వ తారీఖు జనవరి రోజున ఇంకా ఎంతో శుభదినము, ఎందరో కలలు కన్న శుభదినం. ఆ రోజు శ్రీరాముడి మందిరం ఓపెనింగ్ ఉంది. ప్లస్ ఆ రోజు అందరూ దేశవ్యాప్తంగా ప్రజలందరూ సంతోషంతో దీపాలను వెలిగించాలని మేమందరము కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. It's a very auspicious day and 2023 has been such a good year for us. ఎందుకంటే మాకు ఇట్లా రామ జన్మభూమి డెసిషన్ వచ్చినందుకు, బికాస్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఐవ్ బీన్ హియరింగ్ అనమాట
అయోధ్యలో ఇలా ఉండేనంట, తర్వాత ఇది జరిగిందంట, ఇప్పుడు వేరే ఉండిందంట. సో జడ్జిమెంట్ కోసం మనం ఇన్నేళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నామంట. ఇలాంటి న్యూస్ అన్ని విన్నప్పుడు యాజ్ ఎ యంగ్స్టర్ ఆఫ్ దిస్ నేషన్ ఐ ఆల్వేస్ వరీడ్. ఎందుకు వై ఆర్ హిస్టరీ హెస్ బీన్ erased and why some other culture is being forced on our culture, and I always had this thought. But luckily after a long fight, I have to say after a long struggle, manaku ee deshamlo puttinanduku nenu as a citizen, as a youngster, I'm feeling very grateful for the decision what has come, and I'm feeling more grateful for the government because inta tondarlo Ayodhya mandiram kattadam annadi chinna vishayam kaadu, చాలా చాలా గర్వించదగ్గ విషయం. అండ్ ఈరోజు అక్షంతలు వస్తున్నాయి, మా కాలనీకి అక్షంతలు వస్తున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ మోర్ ప్రౌడ్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఆనర్డ్ యాజ్ అ యంగ్స్టర్ ఆఫ్ దిస్ నేషన్. జై శ్రీరామ్. నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు ఇటుకలు పంపించామండి మా స్కూల్ నుంచి. జై శ్రీరామ్ అని ఇటుకల మీద రాసి పంపించాం. అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం రామ మందిరము ఎప్పుడు నిర్మిస్తారు. ఒక టైంలో మేము ఉన్నప్పుడు నిర్మిస్తారా, మేము చూడగలమా అన్న డౌట్ కూడా వచ్చి సందేహాలు వచ్చిన రోజులలో ఇప్పుడు రామ మందిరం కట్టడం అనేది మన హిందువులందరి అదృష్టంగా భావిస్తూ, ఆ అక్షంతలు మా కాలనీకి రావడం మా అదృష్టంగా భావిస్తూ మేమందరం స్వాగతం పలకడానికి వచ్చామండి. ఇందులో పాల్గొన్నందుకు ఆ రాముల వారు మా మీద దయ చూపించినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై శ్రీరామ్. ఎన్నో వందల ఏళ్ళ భారతీయుల కళ అయినటువంటి శ్రీరాముడి గుడి అనేది మనం జనవరి 22వ తారీఖు శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన చేసుకోబోతా ఉన్నాం. మరి ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి అయోధ్య శ్రీరాముడి గుడి ఆలయ నిర్మాణ పనులు కొలిక్కి వచ్చి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంలో మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ చిత్ర లేఅవుట్ కాలనీలో ఇక్కడ ఆర్ఎస్ఎస్ సంఘ్ సంచాలకులు కృష్ణయ్య గారు వీరి ఆధ్వర్యంలో రామచంద్ర తీర్థ ట్రస్ట్ వారి నుంచి అక్షింతలు, స్వామివారి అక్షింతలు ఇక్కడికి వచ్చాయి. మరి వాటిని పక్కనే వాస్తు కాలనీ, శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి శివాలయం నుంచి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. చిత్రలేఅవుట్ కాలనీ వాసులం అందరము కూడా కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఇక్కడ ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా పూర్ణకంబ స్వాగతం చెప్పడానికి మేమంతా ఇక్కడ వేచి ఉన్నాము. మరి మరికొద్ది క్షణాల్లో అలాంటి కళ్ళ పండుగగా జరుగుతున్నటువంటి ఘట్టము ఇక్కడ చూడబోతా ఉన్నాం అని చెప్పి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. అలాంటి అక్షింతలు పూర్ణకుంభ స్వాగతం చెప్తూ మేము మరి జనవరి 1 నుంచి 15 వరకు ఇక్కడ ఉన్నటువంటి నివాసులందరికీ కూడా వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఎంతో కళ్ళ పండుగ జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాన్ని జనవరి 2వ తారీఖు ఇక్కడ పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి అక్కడ విగ్రహ ప్రతిష్టాపన అనేది మేమందరం కలిసి చూడాలని చెప్పి, సామూహికంగా చూడాలని ఇక్కడ మేమందరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒక శ్రీరాముని యొక్క గుడి ఆవిష్కరణ అయోధ్యలో 22 తారీఖు జనవరిలో 2024 సంవత్సరంలో జరుగుతుంది. మాకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మా దగ్గరికి ఈ అభిషేకం, ఈ అక్షంతలు రావడం చాలా ఆనందకరంగా ఉంది. మాకు ఈ యొక్క కాలనీలో చిత్ర లేఅవుట్ కాలనీకి మాకు ఈ యొక్క అయోధ్య ఒక అక్షంతలు మా ఒక ఈ దీనికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ 22 తారీఖు నాడు మేము ఒక పెద్ద స్క్రీన్ అరేంజ్మెంట్ చేసి అందరం ఇంటింటా దీపావళిగా పండుగగా శ్రీరామనవమి ఉత్సవంగా జరుపుకుందామని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ యొక్క 500 సంవత్సరాల తర్వాత జరిగిన ఈ యొక్క కార్యక్రమానికి కనుల విందుగా ఈ యొక్క హిందూ ఆధ్యాత్మికంగా మంచిగా నెరవేర్చాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాము. ప్రతి హిందూ కుటుంబానికి శ్రీరాముని యొక్క ఆశీర్వచనం ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు రామ జన్మభూమి గురించి టెంపుల్ అక్కడ ప్రతిష్టాపన వచ్చే నెలలో 22వ తారీఖున ఉంది. సందర్భంగా మా చిత్ర లేఅవుట్ కాలనీ వాసులు ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకోవడానికి ఈరోజు బీజంగా అక్షితలు వస్తున్నాయి కాబట్టి అక్షితలు తీసుకోవాలని సంతోషంగా రాముని శ్రీరామచంద్రుని తలుచుకుంటూ ఈ యొక్క అక్షితలు తీసుకొని ప్రతి ఇంట్లో పూజా గదిలో ఉంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంగా పంచుకుంటూ రామనామ సంకీర్తనం చేసుకుంటూ ఆ రాముని యొక్క సుగుణాలను తలుచుకుంటూ ఈ విధంగా మన సనాతన ధర్మాన్ని ఒకసారి నిలబెట్టాలనే సంకల్పంతో అందరికీ ప్రచారం చేయాలి. మన యువకులు, మన ఎంట ఉండే పిల్లలకు అందరికీ కూడా ఈ మన యొక్క సనాతన ధర్మంలో ఉండే గొప్పతనాన్ని చాటి చెప్పుకుంటూ ముందుకు పోవాలి అనే ఉద్దేశంతో ఈ రామజన్మభూమి అనేది అయోధ్యకే పరిమితం కాకుండా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క మన హిందువుల యొక్క
ధర్మంగా భావించి మనం దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని చాటింపు చేసుకుంటూ ముందుకు నడవాల్సిందిగా ఉత్సాహంగా అందరూ రావడం చాలా బాగా ఉన్నదండి. చాలా సంతోషంగా నాకు మరి దీంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. జనవరి 22వ తారీఖు నాడు అయోధ్యలో జరుగుతున్నటువంటి శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా చిత్రా లేఅవుట్లో అక్షింతలు వితరణ కార్యక్రమం చేపట్టినాము. ఈ ప్రతి ఇంటికి జనవరి 1 నుంచి 15వ తారీఖు వరకు ప్రతి ఇంటికి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఈ అక్షంతలు ప్రతి ఇంట్లో చేర్చే విధంగా, అదేవిధంగా 22వ తారీఖు రోజు ఉదయం దేవాలయాల్లో పూజ చేసి 11 తర్వాత ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీడియోల ద్వారా టీవీలో వీక్షించడానికి మేమంతా సన్నద్ధమై ఉన్నాం. ఇది జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై బోలో పవన పుత్ర హనుమాన్ కి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. చాలా పెద్ద సాంస్కృతిక పునరుత్థాన మహాయజ్ఞం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరగడం అనేది చాలా విశేషమైన అంశం. ఈరోజు 500 సంవత్సరాల తర్వాత, ముఖ్యంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత ఈరోజు మనము రాముడి యొక్క జన్మస్థానాన్ని మళ్ళీ పునఃస్థాపించుకోవడం. అక్కడ రాముడి యొక్క జన్మస్థానం కాబట్టి బాలరాముడి యొక్క విగ్రహాన్ని ఈరోజు అయోధ్యలో మనము ప్రారంభించుకోవడం. మొత్తం భారతదేశానికి ఆదర్శ పురుషుడైనటువంటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు కూడా ప్రతి ఇంటిలో రాముడు అంటే ఒక గౌరవవంతమైన వ్యక్తి, ఒక ఆదర్శ పురుషుడు. ఒక మనిషి యొక్క వ్యవహారంలో ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక వ్యక్తిత్వం యొక్క గుణగణాలు ఏముంటాయంటే సకల గురాబి రాముడు శ్రీరామచంద్రుడు అని చెప్పి 10,000 సంవత్సరాల వెనుకటి ఎప్పుడు రామాయణం సందర్భం అది. రాముడు ఉండి జీవించినటువంటి కాలం సుమారు 15,000 సంవత్సరాల క్రితం అని చెప్పి పురాతత్వ శాస్త్రవేత్తలు కానీ చరిత్ర కానీ ఇవన్నీ చెప్తున్నది. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా శ్రీరామచంద్రుని యొక్క జీవితం అనేది ఒక ఆదర్శవంతంగా, స్ఫూర్తివంతంగా, 100,000 తరాలు మారినా కానీ ఆ రకంగా ఆ ఆదర్శవంతమైన జీవితం యొక్క ఈ ప్రజలు గుర్తించుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈరోజు సుప్రీంకోర్టు ఇది హిందువులదే ఈ స్థలం అనేది అని చెప్పి సుదీర్ఘకాల న్యాయ పోరాటం తర్వాత అనేక ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ను రామజన్మభూమి ఉద్యమ సంబంధించిన నాయకులు వాటిలో అక్కడ ఇచ్చిన తర్వాత అనేక మంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు మారి, జడ్జీలు మారి 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక న్యాయ వ్యవస్థ కూడా ఇది శ్రీరాముడు పుట్టిన స్థలమే అని చెప్పి చాలా స్పష్టంగా తీర్పిచ్చి ఒక చట్టబద్ధమైనటువంటి వ్యవస్థను ఈరోజు నిర్మించుకోవడం కూడా నిజంగా భారతీయులకు, హిందువులకు చాలా గొప్పమైనటువంటి అంశం. చారిత్రాత్మకమైనటువంటి ఇటువంటి అనేక విషయాలు కూడా మార్పు కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. చాలాసార్లు అన్నారు, శ్రీలంక నుంచి భారతదేశానికి మధ్యలో ఉన్నటువంటి శ్రీరాముని యొక్క వారధి ఏదైతే ఉందో ఇది కూడా పుక్కిడి పురాణం ఇదంతా తప్పు అన్నారు. దాన్ని కూడా మనము సుప్రీంకోర్టులో తీర్పులు కానీ లేకుంటే శాస్త్రీయమైనటువంటి ఆధారాలు కూడా అనేకం మనం హిందూ సంస్థల ద్వారా మనం నిరూపించడం జరిగింది. ఇవే కాకుండా కృష్ణుని యొక్క జన్మస్థానమైనటువంటి మధురలో కూడా ఇదో రకమైనటువంటి కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఆ కేసులు కూడా ఇప్పుడు అలహాబాద్ హైకోర్టులో సాగుతున్నాయి. త్వరలో కృష్ణ జన్మస్థానం కూడా 100% ఇది హిందువులదే అని చెప్పి తప్పకుండా అది కూడా వస్తుంది. ఈ రకంగా శివుడు, కృష్ణుడు, ఆ తర్వాత విష్ణువు, మన శ్రీరాముడు, ఈ 3 అంశాలకు సంబంధించిన ముఖ్యమైనటువంటి ఈ 3 టెంపుల్స్ను మాత్రం తప్పకుండా హిందువులకు ఇవ్వాల్సిందే అని చెప్పి హిందువుల వైపు నుంచి మొదటి నుంచి ఏదైతే డిమాండ్ ఉందో ఈ డిమాండ్ త్వరలో ఆ దిశలో వెళ్తున్నాం. మనం వేలాది సంవత్సరాలుగా హిందువుల యొక్క ఆచార వ్యవహారాలు, పరంపరలు
హిందువులకు సంబంధించినటువంటి ఏదైతే గొప్ప సంస్కృతి ఏదైతే ఉందో మళ్ళీ ప్రపంచం మొత్తం కూడా మళ్ళీ స్వాగతిస్తున్నటువంటి వాతావరణం మనం కనపడుతున్నది. ఈరోజు కేవలం శ్రీరాముని గురించే కాదు, ఈరోజు భగవద్గీత యొక్క ప్రచారం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఇస్కాన్ మూవ్మెంట్ కానీ లేకుంటే రకరకాల మూవ్మెంట్స్ ద్వారా అయిన తర్వాత మహాభారతానికి సంబంధించిన అంశాలు కూడా కృష్ణుని ద్వారా చెప్పబడినటువంటి భగవద్గీత కూడా ప్రపంచం మొత్తాన్ని ఇన్స్పైర్ చేస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి గ్రంథం కింద ప్రపంచంలోని ఏ భాషలోనైనా ట్రాన్స్లేషన్ కానీ ఏదైనా గ్రంథం ఉందంటే అది భగవద్గీత. అది కూడా ఈరోజు ప్రపంచం మొత్తం ఉన్నటువంటి అనేక మంది శాస్త్రజ్ఞులను కానీ లేకుంటే ఎడ్యుకేటర్స్ కానీ వివిధ రకాల మతాలకు సంబంధించిన వాళ్ళ కానీ వివిధ రకాల జాతుల వాళ్ళని కానీ వివిధ రకాల సంస్కృతుల వల్ల కానీ ఇన్స్పైర్ చేస్తున్నటువంటి గ్రంథం అనేది అది భగవద్గీత కూడా. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కళాఖండాలను వేలాది సంవత్సరాల నుంచి భారతదేశం నుంచి దోపిడీ తీసుకెళ్ళినటువంటి అనేక విగ్రహాలు కానీ కళాఖండాలు కానీ అన్నీ ప్రపంచంలో ఏ మూలలో ఏ దేశంలో ఎక్కడ మ్యూజియంలో ఉన్నా వాటన్నిటిని మళ్ళీ భారతదేశంలోకి రప్పించే ప్రయత్నము మోడీ ప్రభుత్వం ప్రారంభించింది. వందలాది ఈ యొక్క కళాఖండాలను వస్తున్నాయి. కాబట్టి భారతదేశం యొక్క పునరుత్థానం ఏదైతే ఉందో సంస్కృతి సంబంధించిన పునరుత్థానం ఏదైతే ఉందో వీటన్నిటి రావడంలో ఈ రామజన్మభూమి యొక్క ప్రారంభం అనేది కూడా ఒక చాలా కీలకమైన అంశం. తప్పకుండా హిందువులు చాలా పెద్ద ఎత్తున ఈరోజు చిత్రా లేఅవుట్ కాలనీలో ఎల్బీ నగర్లో ఈ యొక్క అక్షింతలను ఈరోజు మేము స్వాగతించి ఇక్కడ నుంచి ఇంటింటికి అక్షింతలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు చిత్రా లేఅవుట్లో మేము ప్రారంభిస్తున్నాం. చాలా పెద్ద పండుగగా ఉత్సాహంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. జై శ్రీరామ్. లోకాభిరాముడు జగదభిరాముడు శ్రీరాముల వారి యొక్క అయోధ్యలో శ్రీరాముల వారి యొక్క దేవాలయ ప్రతిష్ట జరుగుతోంది. ఆ సందర్భంగా మనకి ఇక్కడికి హైదరాబాదు చిత్రా లేఅవుట్ అసోసియేషన్ వాళ్ళకి ఇక్కడికి అక్షతలు అవన్నీ కూడా అక్కడి నుంచి రావడం జరిగింది. దాన్ని విశేషంగా ఆహ్వానించి ఇక్కడ ఇదంతా కూడా ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి రాముల వారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండేలాగా ఈ అసోసియేషన్ వారు ఈ ఊరేగింపు అంతా కూడా జరిపిస్తున్నారు. అలాగే వేద పండితులను పిలిపించి
ఆశీర్వచన ఇవన్నీ కూడా చేయిస్తున్నారు. ఈ సందర్భాన్ని గురించి ఇది అన్నమాట. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం నికామే నికామేన పర్జన్యో వర్షతు ఫలవత్యో న ఓషాధయ పశ్యంతాం యోగక్షేమో న కల్పతాం. జై శ్రీరామ్. అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షతలు చిత్రాలేవటు కాలనీలో అదేవిధంగా శ్రీనగర్ కాలనీ వాస్తు కాలనీ నుంచి ఊరేగింపు జరుగుతూ ఉన్నది. జనవరి 1 నుంచి జనవరి 15 వరకు ప్రతి హిందూ కుటుంబానికి అక్షతలు వితరణ జరుగుతూ ఉంటుంది. రామభక్తులందరూ కూడా శుచి శుభ్రతతో ఆ అక్షతలను స్వీకరించాలని హిందూ బంధువులందరినీ కూడా కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది రాముల కార్యం అంటే దైవ కార్యము. ఎన్నో 500 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న ఒక శుభదినం మనకి ఈరోజు వచ్చింది. దాన్ని మన పండగ వాతావరణంలో జరుపుకోవడానికి మనం ఈ జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు అక్షింతల వితరణ జరుగుతుంది. అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఇలాంటి మహద్భాగ్యం ఒక పండగ వాతావరణంలో 22వ తారీఖు రోజు మనం పండగ వాతావరణంలో మొత్తం దీపాలు వెలిగించి మన యొక్క ఇది తెలుపుకోవాల్సిన కోరుతున్నాం. జై శ్రీరామ్. రామజన్మభూమి ఈ కార్యాన్ని గత 500 సంవత్సరాల నుంచి ఎన్నో విధాలుగా స్ట్రగల్ చేసినప్పటికీ కూడా సాధ్యం కాలేదు. ప్రస్తుతము మోడీ గారు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆయన చొరవ తీసుకొని 370 ఆర్టికల్ కానీ తర్వాత ఈ అయోధ్య మందిరాన్ని కానీ సహకారం చేసినందుకు మా కాలనీ తరఫున మా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ వితరణ కార్యక్రమాన్ని ఈ 22వ తారీఖు వరకు మన ఇండ్లలో దీపాలు వెలిగించి ఈ రాముని పూజ ఇక్కడనే చేసుకోవాలని ప్రధానమంత్రి కోరుతున్నాడు. అక్కడ రష్ ఎక్కువైతుంది. 22 నాడు ఎవరు రావద్దు, ఎవరు ఆహ్వానించడం వాళ్ళే రండి అని అంటున్నారు. అది కాబట్టి ఈ మన ప్రాంతంలో చేసుకుంటే బాగుంటుందని మనం ఆయన కోరిక మేరకు మనము అనుభవించాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.